ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి ఇంట్లో ఉదయం నుంచి సిఐడి సోదాలు జరుగుతున్నాయి. గతంలో ఏపీ బేవరేజెస్ ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని వాసుదేవరెడ్డిపైన ఆరోపణలు ఉన్నాయి. కొంతమందికి లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని, నూతన మద్యం విధానం పేరుతో రాజకీయ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. డిస్టిలరీని కొంతమంది చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిది కీలక పాత్రగా సిఐడి అనుమానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సిఐడి అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి ఇంట్లో ఉదయం నుంచి కూడా సిఐడి సోదాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఏపీ బేవరేజెస్ ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ఆయనే ముందుండి నడిపించారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమందికి లబ్ధి కలిగించే విధంగా భారీ ఎత్తున మద్యం ఆయన సరఫరా చేశారని, అదేవిధంగా నూతన మద్యం విధానం పేరుతో రాజకీయ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ డిస్టిలరీలన్నింటినీ కూడా కొంతమంది చేతుల్లోకి వెళ్లేలాగా వాసుదేవరెడ్డి కీ పాయింట్గా పనిచేశారని చెప్పి కూడా సిఐడి అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్నింగ్ నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో మార్నింగ్ నుంచి కూడా సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. నానక్రామ్గూడలోని ఆయన ఇంట్లో సిఐడి సోదాలు జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ నుంచి కూడా గతంలో ఆయన ఏపీ బేవరేజెస్ ఎండీగా పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించడంలో వాసుదేవరెడ్డి చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి. కొంతమందికి లబ్ధి కలిగించేలా వాసుదేవరెడ్డి నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా భారీ ఎత్తున మద్యం ఆయన సరఫరా జరిగిందని చెప్పి, అలానే నూతన మద్యం విధానం పేరుతో అప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్స్కి లబ్ధి కలిగించేలా వాసుదేవరెడ్డి పనిచేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది చేతుల్లోకే ఈ డిస్టిలరీలన్నీ వెళ్లిపోవడంలో కూడా వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పి ప్రస్తుతం సిఐడి అనుమానిస్తోంది. అందులో భాగంగానే నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి ఇంట్లో మార్నింగ్ నుంచి కూడా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమందికి లబ్ధి కలిగించేలా ఆయన ఈ భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని చెప్పి ఫిర్యాదులు అందడంతో మార్నింగ్ నుంచి కూడా ఆయన ఇంట్లో సిఐడి సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మెయిన్ కీ రోల్ ఈయనదే. అదేవిధంగా అప్పుడున్నటువంటి పాలిటీషియన్స్తో కూడా వాసుదేవరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నూతన మద్యం విధానం త్రూ వాళ్ళందరికీ కూడా లబ్ధి కలిగేలాగా వాసుదేవరెడ్డి డెసిషన్స్ తీసుకున్నారు, వాళ్ళతో కుమ్మక్కయ్యారు అని చెప్పి ఏపీసీఐడి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసంలో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సిఐడి సోదాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి కూడా ఏకకాలంలో అటు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి వాసుదేవరెడ్డిపై అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. గత ప్రభుత్వంలో ఇతను చాలా బెవరేజ్ కంపెనీలో కీలక పాత్ర పోషించాడు. దీంతోపాటు లిక్కర్లో నూతన పాలసీ విధానంలో అనేక మందికి, అంటే గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, వారికి సంబంధించిన పార్టీ నేతలకే ఎక్కువగా ఇతను లిక్కర్కి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చాడనేది ఇతనిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సిఐడి అధికారులు నానక్రామ్గూడలో హైదరాబాద్లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డి నివాసంలో కూడా ఏకకాలంలో సిఐడి అధికారులు సోదాలు చేశారు. ప్రస్తుతం వాసుదేవరెడ్డిని కూడా అదుపులో తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. అతను ఎక్కడెక్కడికి అనుమతులు ఇచ్చారు, ఆ లిక్కర్ పాలసీకి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఎవరెవరికి అనుమతులు ఇచ్చారు, వీటన్నిటిపై మాత్రము వాసుదేవ దగ్గర నుంచి కూడా అటు సిఐడి అధికారులు స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇతను గినుక ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఖచ్చితంగా అక్రమాలకు పాల్పడితే మాత్రం సిఐడి అధికారులు మాత్రం ఈరోజు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం. ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో వాసుదేవరెడ్డి పనిచేస్తున్నటువంటి లిక్కర్ సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీటన్నిటిపై మాత్రం ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చాలా ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించినటువంటి ఘనత కూడా ఈ వాసుదేవరెడ్డికి ఉన్నట్టు కూడా ఇతనిపై అనేక
అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది. నూతన మద్యం పాలసీని తీసుకురావడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించాడు. అనేక అటు గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారి సంబంధించినటువంటి అనుచరులకు ఎక్కువ మాత్రం మద్యం సంబంధించినటువంటి దుకాణాలు వీరికి ముట్ట చెప్పే ప్రయత్నం చేశారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ వాసుదేవరెడ్డి దీంట్లో కీలక పాత్ర పోషించాలనేది ఇతనిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఇది ఈరోజు ఉదయం నుంచి కూడా నానక్రామ్గూడ, హైదరాబాద్లో ఉన్నటువంటి నానక్రామ్గూడలో ప్రస్తుతం అయితే వాసుదేవరెడ్డి నివాసంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు 3 బృందాలు వచ్చి తనిఖీలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల అనంతరం ముగిసిన తర్వాత మరి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి పీటీ వారెంట్ ద్వారా తీసుకెళ్తారా అనేది కూడా చూడాల్సింది చెప్పదు. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి. సంధ్య. రైట్ సునీల్.